హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు పిల్లల్ని తీసుకుని అయితే బయటికి వెళ్తున్నాము. కొంచెం ఆడుకుంటారులని వరుసగా అయితే హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇంట్లో ఉంటే గొడవ చేస్తారని చెప్పి ఇంకా బయటికి తీసుకెళ్దాంలని అయితే రెడీ అవుతున్నాం అనమాట. ఇంక ఈ రోజు మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ అయితే చేశాను అనమాట. ఇంకా చాలా రోజులు అయిపోయింది ఇడ్లీలోకి సాంబార్ చేయక, అందుకని అయితే చేశాను. సాంబార్ ఎట్లా చేశాను ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఒక పక్క స్టవ్ మీద పప్పు అయితే ఉడుకుతుంది అనమాట. ఈ లోపు మనం చారు కాగబెట్టుకుందామని వాటికి కావాల్సినవి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ములక్కాయ, సొరకాయ, టమాటా అవి అయితే వేసుకుంటున్నాను. ఇంకా మనం ఏ ముక్కలైనా వేసుకోవచ్చు, ఉంటే కనుక క్యారెట్, ఆలు, వంకాయ అన్ని వేసుకోవచ్చు. ఇంకా పోపులో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే స్మెల్ అయితే బాగా వస్తుంది. అవి వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం కట్ చేసుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ములక్కాయలు, టమాటా అవన్నీ వేసుకొని అందులోనే పసుపు కూడా వేసుకున్నాను. ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఇది. ఇప్పుడు ఇందులో కల్లుప్పు కానీ మామూలు సాల్ట్ కానీ వేసుకుంటే ముక్కలు అయితే త్వరగా వేగుతాయి అనమాట. నేను ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంక ఇది మొత్తం ఒకసారి కుదించుకుందాము. అప్పుడు పైవి కిందివి అన్ని బాగా కలుస్తాయి కదా. చూడండి, కిందివి పైకి అట్లా వచ్చేసాయి కదా. మూత పెట్టుకుంటే కనుక ముక్కలు అయితే మగ్గుతాయి. తర్వాత కొంచెం సేపటి తర్వాత మూత తీసిన తర్వాత రుచికి సరిపడినంత కారం, అలాగే సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, మీ దగ్గర ఏది ఉంటే అది, లేకపోతే ఇంట్లో చేసుకుందైనా కానీ వేసుకొని ఇందులో మనం పులుపు తినగలిగినంత చారు అయితే పోసుకుంటున్నాను అనమాట. చింతపండు పులుసు. ఇవన్నీ ఈ ముక్కలన్నీ ఈ చారులోనే ఉడుకుతాయి అనమాట. చూడండి, ఇవైతే బాగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఉడికించుకున్న పప్పును కూడా ఇందులోనే వేసుకుంటే సరిపోతుంది. మనం కావాలనుకుంటే ఇందులో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. టిఫిన్ అయితే చేసాము. పిల్లలకు కూడా టిఫిన్ అయితే పెట్టేశాను. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా నైట్ కూడా కొన్ని గిన్నెలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఇడ్లీ చేసినవి, సాంబార్ చేసినవి అన్నీ ఉన్నాయన్నమాట. బయటికి వెళ్ళొచ్చాక ఎందుకులే అని ఇప్పుడైతే కడిగేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళొచ్చిన తర్వాత పని చేయాలంటే చేయబుద్ధి అవ్వద్దు కదా, అది అందరికీ తెలిసిన విషయమే. అందుకని ఇంట్లో పనులన్నీ చేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయామనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకునే పనులే కాబట్టి ఫాస్ట్గా అయితే చేసుకుంటాము. ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాత్రము అదే ఇంట్లో ఉంటే అదే కొంచెం స్లోగా అవుద్ది. నాకు అదే అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏదన్నా బయటకు వెళ్ళాలనుకుంటే ఆ రోజు పనులు మొత్తం 11 కల్లా అయిపోతే, అదే ఇంట్లో ఉన్నాము చేసుకుందాము అన్నప్పుడు మాత్రం 12:30, 1 అవుద్ది. మరి ఎందుకు సేమ్ అవే పనులు ఉంటే మరి ఎందుకో టైం అయితే లేట్ అవుద్ది. కాకపోతే ఇంట్లో ఉంటే ఏంటంటే కొంచెం బద్దకిస్తామనుకుంటా, ఆ పని చేద్దాంలే, ఈ పని చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని మధ్యలో ఫోన్ చూసుకుంటూ లేదా ఎవరితో మాట్లాడుతూ అట్లా ఉంటాం కదా, అందుకని అవ్వచ్చు. ఇంకా బయటకు వెళ్ళాలన్నప్పుడైతే ఇంకా ఫోన్ కాల్స్ కానీ ఫోన్ చూడటం కానీ చేయము కదా, అందుకనే ఏమైతే త్వరగా అయితే అయిపోతుంది అనమాట. గిన్నెలన్నీ అయితే కడిగేసి పెట్టాను. ఇంకా పిల్లలేమో ఆడుకుంటున్నారు. టిఫిన్ చేసి ఫస్ట్ అయితే వాళ్ళకి స్నానాలు చేపించి తర్వాత అయితే మేము చేస్తాము. ఎందుకంటే వాళ్ళని రెడీ చేయాలి కదా. మళ్ళీ బట్టల మీద నీళ్ళు అవి పడుతూ ఉంటే మా బాబు ఏంటంటే ఇక్కడ కుక్క బొమ్మ వేస్తాను చూడు అంటూ ఉన్నాడు. ట్యూషన్లో అంటే నేర్పించారంటే ఎవరు, అందుకని స్కెచ్ పెన్ తోటి వేస్తున్నారు. చిన్నప్పుడు మీలో ఎంతమంది ఇలా వేసుంటారు? మేము కూడా చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఎక్కువగా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా అందరం ఇట్లాగా ఆడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళము. మన పిల్లలు చేసేటప్పుడు కొన్ని చూసినప్పుడు అనిపిస్తుంది, చిన్నప్పుడు మనం ఇట్లానే చేసేవాళ్ళం కదా అని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళని అరుస్తూ ఉంటాము. కాకపోతే మనం అప్పుడు ఇంత అల్లరైతే ఎక్కువ చేయలేదులేండి. 90s కిడ్స్ చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు. పిల్లలు అయితే రెడీ అయిపోయారు. నేను వాటర్ బాటిల్ కోసం ఒక బ్యాగ్ అయితే ప్రిపేర్ చేస్తే మా పాప అది నేనే తగిలించుకుంటానని తగిలించుకుంది. యాక్చువల్గా అది తన కోసమే కొన్నాము. స్కూల్లో ఎప్పుడన్నా పిక్నిక్ అట్లా వెళ్ళినప్పుడు తనకి స్నాక్స్, వాటర్ బాటిల్ తీసుకెళ్ళటానికి అని చెప్పేసి ఇద్దరైతే రెడీ అయిపోయారనమాట. ఇక్కడ చూడండి, బుగ్గలు రాలేదు నీకంటే, లేదు వచ్చినాయి నాకు కూడా కావాలంటే అని చూడు అని అనిపించుకుంటుంది అనమాట. తను ఏంటంటే నవిలి తినదనమాట. నేను ఇంకెప్పుడు చెప్తాను, నువ్వు నవిలి కనుక ఫుడ్ తిన్నావు అంటే బుగ్గలు బాగా వస్తాయని. ఇంకా లూలు మాల్కి అయితే వెళ్ళాము. పిల్లలు ఇంకా ఏదన్నా తింటాము, ఆకలి అవుతుందన్నారు. సరే అని చెప్పి పైకి వెళ్ళాము. ఇంకా మా బాబు ఏమో నాకు KFC కావాలని అన్నాడు. సరేలే అందరు తింటారులే అని 6 పీసెస్ ఉండే బకెట్ అయితే తీసుకుంటే, మా పాప ఏమో నాకు వద్దు నేను తినను అంది. తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించదు వీటప్పుడు కూడా, ఎప్పుడన్నా తెచ్చినా అందుకే మ్యాక్సిమం తేము. ఇంకా బాబేమో తింటానన్నాడు. ఇంకా తన కోసం
కోసం అయితే ఒకటి పిజ్జా అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా మేము ముగ్గురం తిందాం లేదని చెప్పేసి ఇంకా తన కోసం అయితే పిజ్జా వచ్చింది. తనేమో పిజ్జా అయితే తిన్నది. మేమైతే ఇంకా ఈ చికెన్ అయితే తినేసాం. ఇంకంటే ఈ రైస్ అట్లాంటివి ఏమీ తినలేదన్నమాట. ఇంక ఇదే సరిపోయింది. 2 తినేసరికి మాకు కూడా పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా పైన ప్లే జోన్ ఉంది, అక్కడికి తీసుకెళ్తే ఆడుకుంటారులని అయితే పైకి తీసుకెళ్ళాము. ఈ లూలు మాల్కి రావటం సెకండ్ టైం అనమాట. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడైతే పైకి అయితే రాలేదు, కింద నుంచి వెళ్ళిపోయాము. వీళ్ళు గొడవ చేస్తున్నారని చెప్పేసి ఇంకా పైన ప్లే జోన్ ఉంటుంది కదా, ఆడిద్దాంలే అని అయితే వెళ్ళామన్నమాట. కొంచెం వాళ్ళకు కూడా బాగుంటుంది కదా, ఎప్పుడు ఇంట్లో ఉన్నా కానీ పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు. బయటికి ఇట్లా వస్తే కొంచెం వాళ్ళకు కూడా ఫన్ ఉంటుంది కదా అని. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఆడుకోవటం కూడా చేత కాదు, చెప్పాలి అట్లా ఇట్లా అని. పిల్లలైతే ఏమన్నా బొమ్మలు ఉంటే బాగా ఆడుకుంటూ ఉంటారు కదా, వీళ్ళకి ఆడటం కూడా రాదు. కొంతసేపు ఉండగానే బోర్ కొట్టేస్తుంది ఏదైనా, ఇంకా వెళ్ళిపోదాం అట్లా అంటారు. బయటకు వచ్చే వరకు ఒక గోల, బయటకు వచ్చిన తర్వాత ఇంకో గోల అనమాట. ఏ కాడికి అవి కొనిచ్చి ఇవి కొనిచ్చి అంటూ ఉంటారు తప్పితే సరిగ్గా ఏది ఆడుకోరు. మా హస్బెండ్ ఏమో వద్దు అంటూ ఉంటారు. అందుకని ఎందుకు బయటకు వెళ్ళిన వాళ్ళకి ఎంజాయ్ చేయడం కూడా తెలియదని నేనే ఇంకా మరి ఇంట్లో ఉంటే బాగా బోర్ ఫీల్ అవుతారు లైన్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని బొమ్మలు అయితే పెట్టారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవి స్టార్ట్ చేస్తే ముందుకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి వెళ్ళిన దగ్గర నుంచి మనీ కట్టు అని గోల చేశారనమాట. ఇక్కడైతే అందరు మామూలుగానే ఎక్కి కూర్చొని అట్లయితే ఆడుకుంటున్నారు, ఎవరు మనీ అయితే పే చేయట్లేదు. ఇంకా కొన్ని అయితే ఓపెన్ కూడా కాలేదు. ఇది ఒక్కొక్క గేమ్కి అట్లా కాదంట, 1000 రూపీస్ ఏమో మనీ మనం కార్డులో లోడ్ చేసుకుంటే ఒక గేమ్కి ఆడుకోవాలనుకున్నప్పుడు ఇది కార్డులో నుంచి మనీ అనేది కట్ అయిపోతుంది. లేదమ్మా ఆడుకోండి, మనీ ఏం అవసరం లేదంటమ్మా, ఎంత గొడవ చేశారో మనీ కట్టండి అని. పిల్లలు అసలు ఎలా ఉన్నారంటే అసలు వాళ్ళకి ఆడుకోవటం కూడా రాదు అసలు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు మనీ. అది తీసుకున్నా కానీ మీకు చేత కాదమ్మా అన్నా కానీ అసలు ఏదన్నా ఎక్కి కూర్చోబెడితే 1 మినిట్ కూర్చుంటున్నారు, మళ్ళీ దిగిపోతున్నారు అనమాట. ఇవన్నీ ఆడుకోవాలంటే ఒక్కొక్కటి 5 మినిట్స్ చప్పున ఆడుకున్నా కానీ 2 అవర్స్ అయితే ఈజీగా ఆడుకోవచ్చు. కాకపోతే అన్నీ ఏంటంటే ఒకసారి అయితే చూసారు, అట్లా తమ్ముడు ఇట్లా తమ్ముడు అని చెప్పుకున్నారు అక్క తమ్ముడు. కాకపోతే ఏది కూడా సరిగ్గా ఆడలేదు. నేను ఇంకా బలవంతంగా అన్నిట్లో అయితే కూర్చోబెడుతూ ఉన్నాను. ఇది ఇట్లా అంటే లేదు మనీ పే చేయండి ముందుకు వెళ్తుంది కదులుతుంది అంటే లేదమ్మా కదలదంటే కూడా లేదు మనీ పే చేయాల్సిందని గోల చేశారు పిల్లలు అయితే. ఇంకా అట్లానే ఒక 1/2 అవర్ పైన ఆడిచ్చాము. ఇంకా అన్నిట్లో కూర్చోబెట్టి దించి అట్లాగా అన్నీ అయితే చూశారు. కాకపోతే అప్పటికైతే మేము ఉన్నప్పుడైతే ఎవరైతే మనీ పే చేసి ఆడటం అయితే చూడలేదంటే తర్వాత ఇంకేమన్నా స్టార్ట్ అవుతుందేమో. అక్కడ కూడా జనాలు కూడా ఎక్కువ లేరు అనమాట. అంటే ఈ గేమ్స్ దగ్గర కూడా ఎవరు ఉండి ఇట్లా అని చెప్పడానికి ఎవరు లేరు. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ అయితే ఇలాగే ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళిపోదామని గొడవ చేశారు. కొంతసేపు ఉన్న తర్వాత సరే అని కిందకి తీసుకెళ్ళాము. ఇంకా తర్వాత లోపల సూపర్ మార్కెట్ ఉంది కదా, ఆ మార్కెట్లోకి అయితే వెళ్ళాము. ఏమన్నా ఆఫర్స్ ఉంటే తీసుకుందాంలే అని.
వచ్చాము. ఇంకా సూపర్ మార్కెట్లోకి వెళ్ళాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా హార్పిక్, లైజాల్ అలాంటివి పెట్టారనమాట. తీసుకెళ్ళాము, చాలా రోజులు వచ్చాయి. అలాంటివి ఏమన్నా ఆఫర్స్ ఉంటే చూద్దాంలని అయితే వెళ్ళాము. చూడండి, అన్నీ అయితే నీట్గా బాగా ఆర్గనైజ్ చేశారు కదా. ఎక్కువ మంది అయితే ఎవరు లేరనమాట. అంటే ఇంక అప్పుడు టైం కూడా ఎంత అవ్వలేదు. ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి అయితే ఎక్కువ మంది అయితే వస్తారేమో, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో అలా ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా. సమ్మర్ అంటే ఇంకెక్కువ అందరూ ఈవినింగ్ వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తారు కదా. మేమైతే డే టైంలోనే వెళ్ళామన్నమాట. పిల్లలు కూడా ఇంకా చూస్తారు ఒకసారి అంటే వాళ్ళిద్దరు చెరొక ట్రాలీ తీసుకొని ఇంకా అవి ఇవే అని అయితే వేసుకుంటూ ఉన్నారు. చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి నచ్చినవన్నీ అయితే వేసుకున్నారు. సరేలే వేసుకొని తర్వాత మనం బిల్ వేయించేటప్పుడు తీయొచ్చులే, ఇప్పుడే తీసినా కానీ ఏడుస్తారు మళ్ళీ. ఇంక ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ ఆఫర్స్ పెట్టారనమాట. జీడిపప్పు, బాదం అవైతే ఒరిజినల్ ప్రైస్ కన్నా కూడా క్వాలిటీ కూడా బాగుంది. నెంబర్ 1 క్వాలిటీ అంటారు కదా, అవి జీడిపప్పు అవైతే చాలా పెద్దగా బాగున్నాయి అనమాట, గుండ్లు గుండ్లుగా. బాదం కూడా బాగున్నాయి, అంటే కొంచెం వీటిలో కూడా క్వాలిటీ ఉంటాయి కదా ఫస్ట్వి అలా. ఇంకా అవైతే తీసుకున్నాము. 1/2 కేజీ జీడిపప్పు, 1/2 కేజీ బాదం అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడైతే చూస్తున్నాము సోప్స్ కానీ పేస్ట్ కానీ ఒక్కొక్కసారి బాగా ఆఫర్స్ పెడతారు కదా అని పిల్లలైతే వాళ్ళకి నచ్చినవి అయితే వేసుకుంటూ ఉన్నారు. చూడాలి చివరికి ఏం బిల్ వేపిస్తాము ఏంటి అనేది. ఇంకెటు వచ్చాం కదా, ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అని ఇంక అన్నీ తిరిగి చూస్తూ ఉంటే ఇంక వీళ్ళు ఏంటంటే మా వెంట రాలేదన్నమాట. ఇంక వాళ్ళే ఏదో చెప్పుకుంటూ అన్నీ తిరుగుతూ ఉన్నారు. ఇంత పెద్ద స్టోర్లో కూడా ఎవరి మాటలు అయితే వినిపించట్లే, వీళ్ళిద్దరివే వినిపిస్తుంది అనమాట. ఇంకా అనిపించింది సరేలే, దూరంలో ఉన్నా కానీ వీళ్ళ వాయిస్ అయితే వినిపిస్తుంది కదా, ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా ఎక్కడున్నారో అని. మధ్య మధ్యలో ఒకసారి అయితే చూస్తున్నారు మమ్మీ డాడీ ఎక్కడున్నారా అని. మా దగ్గరకు ఒకసారి వస్తున్నారు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకొక వెళ్ళి అలా వేసుకొని వస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అయితే ఉంది. ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయంటే ఇవన్నీ అయితే మనం చూసి కూడా ఉండము, అసలు ఇన్ని ఉంటాయా అని కూడా మనకైతే తెలియదు అనమాట. అన్ని రకాలైతే పెట్టున్నాయి అనమాట. ఇందులో ఏవో కొన్నే మనం చూస్తాము, అసలు ఇన్ని ఉంటాయని కూడా చాలామందికి కూడా తెలియదు. నాకు కూడా అసలు తెలియదు ఇన్ని ఉంటాయని. ఇంకా అవన్నీ అయితే అలా చూసుకుంటూ ఉన్నాము. అక్కడ విడిగా పెట్టారు కదా జీడిపప్పు, అక్కడైతే రకరకాలు పెట్టారు. సన్నవి, లేకపోతే చిన్న చిన్న మొక్కలు, పెద్దవి, అట్లా క్వాలిటీని చూసి ఇంక మళ్ళీ వచ్చి చూసి ఇవి కూడా బాగున్నాయిలే అని చెప్పి ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మొత్తము వాళ్ళు అనుకున్నవి అయితే వేయించలేదు, ఇంకా మరీ ఏడుస్తారులే అని ఇంక వాళ్ళకి నచ్చింది అయితే తీసుకున్నాము 2. మిగతా బొమ్మలు అవన్నీ అయితే అక్కడే పెట్టేసామన్నమాట. ఇంకా బిల్ వేయించుకుని కిందకైతే వచ్చేసాము. ఇంకా పిల్లలు ఏంటంటే సోడా తాగుతా అన్నారు. ఇంకా వస్తా వస్తా మధ్యలో అయితే సోడా తాగేసాము. ఇంటికి వచ్చి ఒక 1 అవర్ అయితే పడుకున్నాము. ఇంకా లంచ్ అయితే ఏం చేయలేదన్నమాట. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంకా ఇల్లు అయితే మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను. పిల్లలు ఏంటంటే వచ్చిన తర్వాత కొంతసేపు ఆడుకున్నారు, మళ్ళీ ఇంకా పడుతూ ఉంటాయి కదా అని చెప్పేసి అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా గిన్నెలు అవన్నీ కూడా మార్నింగే కడిగి వెళ్ళాను కాబట్టి అన్ని గిన్నెలు కూడా ఏం లేవు. ఇంక ఈవినింగ్ అందరం అన్నమే తిందాములే ఎర్లీగా అని చెప్పేసి అన్నం అయితే పెట్టేశాను స్టవ్ మీద. అన్నం అయితే ఉడుకుతుంది అనమాట, ఎందుకంటే పిల్లలు కూడా వచ్చిన తర్వాత తింటారు అని అడిగితే వద్దన్నారు, ఇంకా వండలేదన్నమాట. వాళ్ళు కూడా మాకు ఫుల్గా ఉందన్నారు. ఇంకా మాకు కూడా తినాలనిపించలేదు. ఇంకా లేట్ అయ్యేసరికి మనకి ఏంటంటే రోజు భోజనం చేసేటప్పుడు ఆ టైంకి ఆకలి అవుతుంది, కానీ ఆ టైం దాటి ఒక 1/2 అవర్ దాటిన తర్వాత ఇంకా ఆకలి అనేది అనిపించదు. ఇంకా మాకు కూడా ఇంకా టైం దాటిపోయింది, ఇంకా ఆకలి కూడా అనిపించలేదు. సరేలే ఇంక ఈవినింగ్ ఒకసారి రైస్ వండుకొని తిందాం, ఎటు మార్నింగ్ చేసిన సాంబార్ అయితే ఉంది కదా అని చెప్పి నేనేం చేశానంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు రైస్ అయితే కడిగి పెట్టేసి వెళ్ళాను. ఒకవేళ అన్నం తిందామంటే వండేసుకొని తిని వెళ్ళిపోవచ్చులని. ఇంకా అప్పుడు అన్నం తినేమొద్దు ముందే వెళ్దామన్నారు కాబట్టి ఇంకా అదైతే అంతే ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే మా పాప ఏదో చెప్తుంది, డ్రెస్ చేంజ్ చేసుకుంది తనే. ఈ మధ్య ఏంటంటే తనకి డ్రెస్ చేంజ్ చేసుకుంటే అవన్నీ వచ్చినాయి అనమాట. ఇంకా తన ఇష్టమైపోయింది, వెళ్ళి ఎన్ని టీషర్ట్లు మారుస్తుందో అసలు, ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటుంది, తీస్తుంది, మళ్ళీ అక్కడే వేస్తుంది. ఇంకా వాళ్ళకి వచ్చిందని చెప్పేసి ఇంక ఇష్టమైన అయితే మార్చుకుంటూ ఉంటుంది. బట్టలు కూడా పెట్టేవి తనకు అందుతాయి కదా, ఇక్కడే కబోర్డ్స్ లాగా ఏమి లేవు కాబట్టి అడ్డం కూడా ఏమి ఉండదు. తనే వెళ్ళిపోయితే ఏదో ఒకటి తనకు నచ్చిన డ్రెస్ తీసుకుంటుంది, వేసుకుంటుంది, అన్నీ లాగేసి పీకేసి అట్లా పెట్టేసి వస్తుంది అనమాట. ఇంకా మా బాబు ఏంటంటే కొంచెం ఏమైనా కింద ఉన్నా కానీ అవన్నీ పైకి పెట్టడం అట్లా చేస్తాడు. తను ఏంటంటే అన్నీ గజిబిజిగా చేసేసింది కానీ మళ్ళీ సర్దదు అనమాట. ఏమన్నా చెప్తే నేను అప్పుడు హెల్ప్ చేసా కదా, ఇప్పుడు హెల్ప్ చేసా కదా అని చెప్తుంది. ఎప్పుడన్నా ఏమన్నా గ్లాసు షింక్లో పెట్టమని చెప్పామనుకోండి, అది గుర్తుపెట్టుకుంటుంది. నేను అప్పుడు గ్లాసు షింక్లో పెట్టాను కదా, నీకు వాటర్ ఇచ్చాను
కదా అని ఇంక ఇవన్నీ లెక్కలు అయితే చెప్తుంది అనమాట. ఇల్లు అయితే ఊడ్చిన తర్వాత ఇంకా హాలు కిచెన్ అయితే తుడుస్తున్నాను, ఎందుకంటే కొంచెం అక్కడక్కడ మరకలుగా అనిపిస్తున్నాయి. అందుకని మొత్తం ఇల్లు అయితే తుడవట్లేదు, హాలు కిచెనే తుడుస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది హాల్లో కదా, ఏమన్నా తిన్నా కానీ పడేది అవన్నీ ఇంకా కాళ్ళకి అతుక్కున్నట్టు ఉంటాయి. మా హస్బెండ్ ఏమో పద్దాకులు ఎందుకులే తొడవటం, ఎంత చేసినా కానీ అంతేలే పిల్లలు పడేస్తూ ఉంటారు అంటారు. కానీ కాకపోతే ఇంకే ఒకటి పడ్డప్పుడు ఏంటంటే మరకలుగా కనిపిస్తూ ఉంటాయి, ఈ ఫ్లోర్ మీద ఇంకా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా చూస్తే అలా వదిలేయలేము, చిరాకుగా ఉంటుందని ఇంకా హాల్ అయితే కంపల్సరీగా అయితే తుడుస్తూ ఉంటాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత మార్నింగ్ కడిగిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే సర్దేసుకున్నాను. తర్వాత ఇంకా పిల్లలకి స్నానాలు చేపించి అన్నాలు పెట్టి ఇంకా నేను కూడా అయితే స్నానం చేసి అన్నం అయితే తిన్నాను. ఇంక ఈ మధ్యలోనే ఇంకా అన్నీ ఇంకా బెడ్షీట్స్ అవన్నీ తొక్కారని అవన్నీ చేంజ్ చేసుకోవటం అవన్నీ అయితే చేసుకున్నాను అనమాట స్నానానికి ముందు. ఎందుకంటే ఈ సమ్మర్ వచ్చిందంటే స్నానం చేశాక పని చేయబుద్ధి కాదు, ఇంకా పడుకునే ముందు స్నానం చేసి పడుకుంటే మాత్రం హాయిగా ఉంటుంది. సమ్మర్లో అయితే అంతే చేస్తాను. ఒకవేళ ఎర్లీగా చేసినా కానీ మళ్ళీ పడుకునేటప్పటికైతే కొంచెం మళ్ళీ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనము కిచెన్లో అట్లా వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా, స్వెట్టింగ్ అయితే బాగా వస్తుంది అనమాట. మామూలుగా పల్లెటూరులో ఏంటంటే బయట ఓపెన్ ఏరియా వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా బాత్ చేసినా కానీ మనకు అంత స్వెట్టింగ్ అయితే అనిపించదు. ఇక్కడ ఏంటంటే మనం లోపల గదుల్లో ఉంటాం కదా, ఇంకా దోమలు వస్తాయని తలుపులు వేస్తూ ఉంటాము, ఇంకా స్వెట్టింగ్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇంకా నయం హైదరాబాద్లో కొంచెం తక్కువ ఉంటుంది, గుంటూరులో అయితే మరీ ఉక్కగా ఉండి చెమటలు కారుతూ ఉంటాయి. అక్కడైతే ఇంకా పిల్లలకు కూడా లేట్గా చేపిస్తాను, ఎందుకంటే సమ్మర్లో చిరాకు చేసుకుంటారులే ముందే చేపించిన అని పడుకునే కొంచెం ముందైతే చేపించి పడుకోబెడతాను, ఫ్రెష్గా పడుకుంటారని. మా రోజైతే ఇలా గడిచిందనమాట. రోజు ఇట్లాగా కాకుండా కొంచెం స్పెషల్గా పిల్లలతోటి మేమేంటంటే పద్దాకులు ఇంట్లో ఉంటారు కదా, కొంచెం బయటికి తీసుకెళ్తే ఆడుకుంటారని తీసుకెళ్తాము. కానీ ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళకి ఏంటంటే ఆడుకోవటం కూడా రాదు, అక్కడ కూడా గొడవ పడుతూ ఉంటారు ఏదో ఒకటి అట్లా. కొంతమంది పిల్లలు అయితే భలే చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఇంట్లోనే ఉంటారు కదా, కిందకి వెళ్ళి ఆడుకోవటానికి కూడా ఇంక ఇక్కడేమో ఎవరు తెలియదు రోడ్డు మీదకి వెళ్ళి, అందుకని అసలు కిందకి పంపించము. ఇంక ఇంట్లో కూడా వాళ్ళిద్దరే ఉంటారు కదా, అందుకే ఇంకా మేము హైదరాబాద్లో ఉంటాం, గుంటూరు వెళ్ళిపోతాం అది ఇది అంటూ ఉంటారు. ఇంకా అట్లా లోన్లీ ఫీలింగ్ రాకుండా ఉండటం కోసమని అప్పుడప్పుడు ఇట్లా మాల్కి అయితే తీసుకొస్తాం. అక్కడ కార్లు అవన్నీ ఉంటాయి కదా, 2 రౌండ్స్కి 100 రూపీస్ అట్లా చెప్తారు. ఇంకొకసారి అయితే అవి ఎక్కిస్తాము, కొంచెం వాళ్ళకు కూడా రిఫ్రెష్మెంట్గా ఉంటుందని. ఇంకొకసారి ఏదన్నా మాల్కి వెళ్తే ఇలా ఫన్ జోన్కి తీసుకెళ్దామని తీసుకెళ్తూ ఉంటాము. ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా పిల్లల కోసం అయితే. గుంటూరులో అంటే మా ఇంటి ముందే ఇంకా రోడ్డు కదా, ఇంకా రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటారు, అందరు కనిపిస్తారు, మాట్లాడిస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అక్కడ ఏంటంటే లోన్లీగా ఫీల్ అవ్వరు. ఇక్కడ ఎవ్వరు మాట్లాడించడానికి ఉండరు, ఇంకా ఎవ్వరు ఆడుకోవటానికి లేకపోయేసరికి ఇంకా వాళ్ళకు కూడా చాలా చిరాకు అనిపించి ఫస్ట్లో వచ్చినప్పుడైతే కొంచెం ఎక్సైట్మెంట్గా ఉన్నారు హైదరాబాద్ అని, తర్వాత నుంచి వెళ్ళిపోతాం మనం, ఈ ఇంట్లో మాకు నచ్చలేదు మన ఇంటికి వెళ్ళిపోతామని అయితే గొడవ చేస్తున్నారు. మాకు కూడా అంత అయితే ఏం సెట్ అవ్వలేదు హైదరాబాద్లో. కాకపోతే ఇంకా హస్బెండ్కి జాబ్ పర్పస్ మీద తప్పదు కదా, మరి తనేమో ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా మేము అక్కడ ఇక్కడ ఎందుకులే అని చెప్పేసి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలు కూడా ఎక్కువ రోజులు ఉండరు, వాళ్ళ డాడీని చూడకుండా 1 రోజు 2 రోజులు అయితే ఉంటారు. కానీ ఇంకా అందుకని చెప్పి తీసుకొచ్చాము, ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చామన్నమాట. ఇంకా కొన్ని రోజులు అయితే ఉందాంలేమో, తర్వాత మన ఇంటికి వెళ్ళిపోదామంటే ఇంకా అప్పుడైతే కాంప్రమైజ్ అవుతారు, మళ్ళీ అడుగుతారనమాట. చిన్నపిల్లలు కదా పాప, ఇంకా అందరిలో ఉండొచ్చాము ఇప్పటి వరకు, ఇక్కడికి వచ్చేసరికి ఎవరు లేకపోతే అదే అంటారు. మనకి గుంటూరులో అయితే అందరూ ఉన్నారు, అందరూ వస్తారు, ఇక్కడికి ఎవరు రావట్లేదు, మేము ఉండమని కాల్ చేస్తూ ఉంటారు. అందుకే హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకెక్కడికొకక్కడికైతే తీసుకెళ్తూ ఉంటాము. మధ్యలో ఊరికి కూడా వెళ్తూ ఉంటాము. ఇంకా పిల్లలు మళ్ళీ ఒక్కొక్కసారి బెంగ పెట్టుకుంటారు కదా తెలియకుండా, అందుకని చెప్పేసి అట్లాగా ఊరికి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ అయితే చేస్తారనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.